బాంబు పేలుళ్లు తుపాకీ కాల్పులకు మాత్రమే పరిమితమైన ఉగ్రవాదులు విష ప్రయోగాల వైపు మొగ్గు చూపుతున్నారా? అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకే పరిమితమైన ఇలాంటి కుట్రలు ఇతర సంస్థలకు పాకుతున్నాయా? వాచ్ ఇట్. 2014లో జాతీయ దర్యాప్తు సంస్థ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన రోహింగ్యా సాలిడేటరీ ఆర్గనైజేషన్కు చెందిన ఉగ్రవాది ఖాలిద్ మహమ్మద్ విచారణ, అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కు చెక్కిన హైదరాబాదీ డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ సయ్యద్ విచారణలో బయటపడిన అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉగ్రవాదులు విష ప్రయోగాలపై దృష్టి సారిస్తున్నారని ఈ రెండు కేసుల ద్వారా అర్థమవుతోంది. బయో టెర్రరిజంలో భాగమైన ఇలాంటి విష ప్రయోగాలు సాధారణ వ్యక్తులతో సాధ్యం కాదు. ఆయా రంగాలపై పట్టు, అనుభవం ఉండాలి. ఈ నేపథ్యంలో ఉగ్ర సంస్థలు ఎంపిక చేసుకుంటున్న వారిలో వైద్య, ఫార్మసీ రంగాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అప్పట్లో అరెస్ట్ అయిన ఖాలిద్ స్వస్థలం మియన్మార్ కాగా అతడు బి ఫార్మసీ చదివాడు. బంగ్లాదేశ్, మియన్మార్ సరిహద్దుల్లో పాక్కు చెందిన తెహరిక్ ఏ తాలిబాన్, పాకిస్తాన్కు చెందిన ట్రైనర్లు ఖాలిద్కు శిక్షణ ఇచ్చారు. ఖాలిద్ 2013 నవంబర్ 27 నుంచి హైదరాబాద్ శివార్లోని రాయల్ కాలనీలో శరణార్థుల ముసుగులో కుటుంబంతో కలిసి నివసించాడు. స్థానికంగా ట్యూషన్ టీచర్గా చలామణి కాగా అతడి తల్లి, భార్య ఓ ఇటుకల బట్టీలో పనిచేశారు. ఆహార పదార్థాలతో పాటు మంచినీటి సరఫరా వ్యవస్థల్లోనూ విషాన్ని కలపడం ద్వారా భారీగా అమాయకుల్ని టార్గెట్ చేసుకున్న వారిని హతం చేయాలని ఖాలిద్ పథకం వేశాడు. వాటి తయారీకి శంషాబాద్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ప్రయోగశాల ఏర్పాటు చేశాడు. తాజాగా చిక్కిన మొయినుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాత ఓ షవర్మా సెంటర్ కూడా నిర్వహించాడు. మొయినుద్దీన్ ఆముదం గింజల నుంచి రెజిన్ అనే విషాన్ని తీసి ఆహార మార్కెట్లో ప్రయోగించాలని భావించాడు. రెజిన్ తయారీ కోసం రాజేందర్ నగర్లోని తన ఇంట్లోనే ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నాడు. అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు మొయినుద్దీన్ అరెస్ట్ తర్వాత 3 సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్లారు. రాజేందర్ నగర్లోని అతడి ఇంటితో పాటు షవర్మా సెంటర్లోనూ సోదాలు చేసి రెజిన్తో పాటు దాని తయారీకి అవసరమైన రసాయనాలు, ఆముదం గింజలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కస్టడీలో అతడు వెల్లడించిన వివరాల ఆధారంగా మరికొన్ని అంశాలు సరిచూడాలని ఏటీఎస్ భావిస్తోంది. దీనికోసం గురువారం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్కు రానుంది. ఇప్పటికే తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అహ్మదాబాద్ వెళ్లి మొయినుద్దీన్, అతడితో పాటు అరెస్టైన 2 ఐఎస్కేపీ ఉగ్రవాదుల్ని ప్రశ్నించారు.